నమస్కారం. రామకృష్ణ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఇంటి ఆవరణలో అంటే మనకు ఇంటి ఆవరణలో ప్రహరీ గోడ లోపల పెంచుకునేటువంటి చెట్లు, పెంచుకోకూడని చెట్లు ఏంటి అనే అంశంపై మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఇంటి లోపల ముళ్ళ చెట్లను పెంచుకోకూడదు. అంటే రేగు చెట్టు కానీ పరిగ చెట్టు కానీ, ఒక బిల్వ వృక్షము తప్ప ముళ్ళ చెట్లను ఏమీ పెంచుకోవద్దండి. ఆ ముళ్ళు ఉన్నటువంటి చెట్లను పెంచుకునే యెడల ఆ ఇంట్లో ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. మరియు ఈ ముళ్ళ చెట్లు మరియు చింత చెట్టును ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇంట్లో చింత చెట్టును మీరు పెంచుకునే యెడల మీకు అనేక రకమైన అవమానాలు, యాక్సిడెంట్లు, పనులు ఆటంకాలు జరగడం, ఇవన్నీ కూడా ఈ చింత చెట్టు ఇంట్లో ఉండడం వలన మీకు అవి జరుగుతాయని కూడా చెప్తున్నాను. అదేవిధంగా పాలు కారే చెట్లు, జిల్లేడు చెట్టు కానీ బొప్పాయి చెట్టు కానీ, పాలు ఏదైతే కారుతున్నాయో చెట్టుకి అవి అసలే ఉండకూడదు. అదేవిధంగా మునగ చెట్లు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. చాలామంది మునగ చెట్టు పెడుతుంటారు, కానీ అది ఎంత మాత్రం అది తోటలోనే పెంచుకునే మొక్క, అది ఆ వృక్షము అది అలాగే అక్కడే పెరగాలి. కానీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల అవమానాల అపవాదులకు దారితీస్తుంది. జీవితం అంతా వెనక్కి పరిగెత్తినట్టుగా ఉంటుంది. కొంతమంది అరటి చెట్లు పెడుతుంటారు. అరటి చెట్టు కూడా ఇంటికి శ్రేష్టం కాదని కూడా మీకు తెలియజేస్తున్నాను. అరటి చెట్టు పెట్టడం వలన వివాహానికి ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి, లేనిపోని అవమానాలను కూడా జీవితంలో తలెత్తుతాయి. అరటి చెట్టు కూడా ఇంటి ఆవరణలో కూడా పెట్టుకోకూడదని కూడా మీకు తెలియజేస్తున్నాను. అతి శ్రేష్టమైన బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెట్టుకోండి. జామ చెట్టును పెంచుకోండి, చక్కగా మామిడి చెట్టును పెట్టుకోండి, మంచి ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా మరియు వేప చెట్టు కూడా చాలా అదృష్టాన్ని ఇచ్చే చెట్టుగా చెప్పుకోవచ్చు. ఆ వేపను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా సమస్త దుష్ట శక్తులను అది నివారిస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.